డెల్టా ప్రాంత రైతుల్ని కాపాడాలని కోరుతూ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు, రైతులు పాల్గొని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేస్తూ డెల్టా ప్రాంత రైతుల్ని కాపాడాలంటూ నినాదాలు హోరెత్తించారు. కలెక్టరేట్లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తోన్న టీడీపీ నేతల్ని పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి అడ్డుకున్నాయి. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. అయినా టీడీపీ నేతలు మాత్రం పోలీసుల్ని తోసుకుని మరీ కలెక్టరేట్లోకి ప్రవేశించారు. తిరిగి తిక్కన ప్రాంగణం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ని దినేష్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. డెల్టా ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోవూరు నియోజకవర్గ రైతాంగం నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఐఏబీ మీటింగ్ పెట్టకుండా కాలాన్ని వెల్లదీస్తోందని ఆరోపించారు. తక్షణమే ఐఏబీ మీటింగ్ నిర్వహించి డెల్టా ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత 10 రోజులుగా కోవూరు నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉన్న రైతాంగం సాగునీళ్లు లేక ఏదైతే వ్యవసాయ అవసరాలకి నీళ్లు వదలక తీవ్రమైన ఇబ్బందిలో ఉన్నారు. వ్యవసాయ కాలం దగ్గర పడితే నీళ్ళు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఐఏబీ మీటింగ్ పెట్టకుండా సోమశిల్లలో కేవలం 30 టీఎంసీ వాటర్ ఉన్నాయి, అందువల్ల మేము సాగునీళ్ళు ఇవ్వలేమని చెప్పి రైతాంగాన్ని మీరు ఎవరు కూడా పంటలు వేయొద్దని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలానే ఎవరైతే పంటలు వేశారో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు ఇరిగేషన్ అధికారులు, అలానే ఎంఆర్ఓ గారు. ఇవాళ డెల్టా ప్రాంతం రైతాంగంగా మాకు బైలాక్స్ ప్రకారం మాకు నీళ్ళలో హక్కు ఉంది. గతంలో మనం చూసాం, సోమశిల్లలో కేవలం 19 టీఎంసీ వాటర్ ఉన్నప్పుడు కూడా రెండో కారుకి కూడా గతంలో నీళ్ళు ఇచ్చిన దాఖలాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వర్షాలు బాగా పడ్డాయి, పైన కడపలో అనంతపురంలో ఉన్న నీళ్ళన్నీ కూడా సోమశిల్లకు వస్తే వాటర్ని సరిగ్గా మేనేజ్ చేయడం వల్ల వాటర్ అంతా కూడా వేస్టేజ్ అయిపోయి ఇవాళ కేవలం 30 టీఎంసీ వాటర్ మాత్రమే సోమశిల్లలో ఉన్నాయి. అయితే 30 టీఎంసీ వాటర్ ఉన్నా కూడా వారాంతాలు పెట్టి, అంటే ఒక వారం నీళ్ళు వదిలి ఇంకో వారం ఇవ్వకపోయినా చలికాలం కాబట్టి రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంది. కానీ కేవలం ఒక దురుద్దేశపూర్వకంగా 20 టీఎంసీ వాటర్ మేము మంచినీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇవాళ మంత్రి గారు, అగ్రికల్చర్ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే 20 టీఎంసీ వాటర్ నిజంగా తాగునీళ్ళకి అవసరమా? సాగునీళ్ళు గతంలో 19 టీఎంసీలు ఉంటే ఆ రోజున తాగునీళ్ళు ఇచ్చాము, సాగునీళ్ళు ఇచ్చాము. కానీ ఇవాళ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కేవలం ఐఏబీ మీటింగ్లు ఇప్పటి వరకు పెట్టకుండా కాలం వెళ్ళబురుస్తూ ఇప్పుడు పెడతాం, రేపు పెడతాం అని చెప్పి కాలాన్ని వెళ్ళబురుస్తున్నారు. ఒక పక్కన మనం కనిగిరి రిజర్వాయర్లో చూసాం, షట్టర్ గేట్లో గతంలో ఆగస్టు నెలలో మూసేశారు. అక్కడ మూసేసిన తర్వాత కూడా షట్టర్ గేట్ 6, 7, 8లో నుంచి రోజు వాటర్ లీకేజ్ అయిపోయి ఆగస్టు నెల నుంచి నవంబర్ మాసం దాకా 150 క్యూసిక్ వాటర్ రోజు లీకేజ్ అయిపోయి దాదాపు 1.5 టీఎంసీ వాటర్ ఇప్పటి వరకు వేస్టేజ్ అయింది. ఇలానే కాలువలు పూడికలు తీసుకోవడం వల్ల, అలానే మినీ అండ్ మేజర్ చెరువుల్ని తవ్వకాలు చేపట్టడం వల్ల, వాటర్ సరిగ్గా స్టోరేజ్ చేయకపోవడం వల్ల ఇవాళ ఈ దుస్థితి మనకు ఏర్పడింది. మేము డెల్టా ప్రాంతం రైతాంగం తరఫున ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. 10 రోజుల నుంచి ఈ ఐఏబీ మీటింగ్లు పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కానీ నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, అలానే మన జిల్లా అధికారులందరూ కూడా ఈ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇవాళ రైతాంగాన్ని పక్షాన మేము కలెక్టర్ గారికి మా నిరసన తెలియజేయడానికి ఇవాళ మేము కలెక్టర్ని ముట్టడించడం జరిగింది. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. అలానే కనిగిరి రిజర్వాయర్లో జరుగుతున్న వేస్టేజ్ని అరికట్టాలి. అలానే ఐఏబీ మీటింగ్ వెంటనే కండక్ట్ చేసి డెల్టా ప్రాంతం రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఇవాళ కలెక్టర్ కానీ మేము కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.